హాయ్ ఫ్రెండ్స్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను. ఈ మటన్ కర్రీలో స్టార్టింగ్ క్లిప్ మిస్ అయిందండి. ఆయిల్ క్వాంటిటీ, పోపు, స్పైసెస్, కొత్తిమీర అండ్ పుదీనా ఎంత క్వాంటిటీ వేయాలన్నది మిస్ అయింది. బట్ అది మీ రుచికి తగినట్లు మీరు వేసుకోవచ్చు, అది ఆప్షనల్. రిమైనింగ్ ప్రాసెస్ అంతా చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మీకు అలా నొక్కి పట్టి చూసినప్పుడు గరిటెతో టమోటాస్ అనేటివి ఫ్రై అయ్యేలేదో అర్థమవుతుందండి. సో ఇక్కడ ఫ్రై అయినాయి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కదండి. నేను ఎప్పుడు అది హోమ్ మేడేనండి, ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను. అదేవిధంగా జీలకర్ర, ధనియాలు కూడా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అది ఎండింగ్లో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను పెద్ద మసాలాస్ కూడా ఎక్కువ యూజ్ చేయను, హెల్త్కి మంచిది కాదని. సో లైట్ మసాలాస్తో మీకు టేస్టీ మటన్ కర్రీ అనేది చూపించాను. ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఓకే అండి. ఇక్కడ నేను మటన్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి కుక్కర్లో. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాను. డిపెండ్స్ ఆన్ కుక్కర్ అండి. సమ్ కుక్కర్స్కి అయితే ఒక 5 విజిల్స్ 4 విజిల్స్ ఎనఫ్. బట్ నేను వాడుతున్న కుక్కర్కి ఒక 10 విజిల్స్ వరకు కుక్ చేశాను. ఆ కుక్ చేసిన మటన్ని ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి. ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని మీడియం టు లో టు హలో, మీడియంలో అలా అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి. ఈ మటన్ కర్రీ అయిపోయేలోపు వేడివేడిగా రైస్ కూడా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ ఉంటే రైస్ కూడా అయిపోతుంది. వేడివేడి అన్నంలో వేడివేడి మటన్ కర్రీ వేసుకొని తింటుంటే ఆసమ్, అమ్మీ టేస్ట్ అండి. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ధనియాలు 2 స్పూన్స్,
జీలకర్ర 2 స్పూన్స్ సెపరేట్గా రోస్ట్ చేసుకొని ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు నేను దాన్ని లాస్ట్ ఎండింగ్లో యూజ్ చేస్తాను అనమాట. టేస్టీ మటన్ కర్రీ రెడీ అండి. ఇట్స్ లుకింగ్ అమీ కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.